Hey guys, welcome back to my channel. నేను మీ యక్షాని మన దగ్గర ఉంది బ్రాండ్ న్యూ ఎక్స్ప్రెస్ 210 ఉంది మన దగ్గర. దీనికి ఒకసారి మనం హైలైట్స్ అనేది చూద్దాము. 210 cc వస్తుంది మనకి, 37 మైలేజ్ వస్తుంది, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ వస్తుంది, 168 మన కేజీ వస్తుంది, 30 లీటర్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. హైట్ సీట్ హైట్ వచ్చి మనకి 830 mm మనకి హైట్ అనేది వస్తుంది. మనకి డ్యువల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. డిస్క్ సైజ్ వచ్చి మనకి 276 డిస్క్ సైజ్ వస్తుంది మనకి. ఇంకా ఇది టెలిస్కోప్ 210 సస్పెన్షన్తో మనకి వస్తుంది. ఇంకా మనం వెనకాల పక్క నుంచి మాట్లాడుకోవాలంటే మనకి 120/80 90 మనకి టైర్ అనేది వస్తుంది మనకి. వీల్ కవర్ వచ్చి మనకి 90 వస్తుంది. డిస్క్ సైజ్ వచ్చి మనకి 210 మనకి డిస్క్ సైజ్ అనేది వస్తుంది. ఇంకా మన ఇంజన్ గురించి మాట్లాడుకోవాలంటే 210 cc వస్తుంది. 4 valve లిక్విడ్ కూల్డ్ ఇంజన్ వస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ వస్తుంది మనకి. సీపర్ క్లచ్తో వస్తుంది మనకి. రేర్ కూడా వస్తుంది. మన కూలెంట్ ఆయిల్ అనేది మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఈ బండి లిక్విడ్ కూల్ అంటారు కానీ లిక్విడ్ ఏమి ఉండదు, దీనికి ఆయిల్ ఉంటుంది. అది మనం 1 లీటర్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఆయిల్. అది లిక్విడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది లోపల చూడండి లిక్విడ్. ఇంకా మనకి ఫ్రంట్కి వచ్చేసి మనకు ఫుల్ ఎల్ఈడి సిస్టమ్ అనేది ఇచ్చినారు మనకి. హెడ్ ల్యాంప్ నుంచి మన ఇండికేటర్ వరకు అన్ని ఎల్ఈడితో మనకి వస్తాయి. ఇంకా మనకి హెడ్ ల్యాంప్ అనేది మనకి సెన్సార్ ఉంది హెడ్ ల్యాంప్కి, ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు మన మీటర్ ఉంది కదా, మనకి డిజిటల్ మీటర్ దగ్గర మనం హ్యాండ్ అనేది రేట్ చేస్తే లైట్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. అంటే మనకి సెన్సార్ అనేది ఆటోమేటిక్గా మన నైట్ అయితే లైట్ అనేది పడుతుంది ఆటోమేటిక్గా. ఇంకా మన బ్యాక్ వచ్చేస్తే మనకి మోనోషాక్ అబ్జర్వర్ అనేది ఇచ్చినారు మనకి. 205 mmతో ఇచ్చినారు మనకి. 10 స్టెప్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మనము. ప్రతి ఒక్క షార్ట్ రైడర్కి మనకి చాలా బాగుంది. ఇప్పుడు మనం బండి సౌండ్ అనేది చూపిస్తా చూడండి. మనకి సైలెన్సర్ నుంచి మనకి ఎట్లా సౌండ్ వస్తుంది చూడండి. ఇంకా మనం మీటర్ దగ్గర వస్తే మనకు ఫుల్ డిజిటల్ మీటర్ అనేది వస్తుంది మనకి. గేర్ షిఫ్టింగ్ మన ఇండికేటర్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా మన రీడింగ్ వస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ వస్తుంది మనకి, హెడ్ మిషన్ వస్తుంది. ఇంకా మన ఆర్పిఎం అనేది మనకి ఎంత మనం పట్టుకుంటున్నాం అనేది చూపిస్తుంది మనకి. ఇంకా ఏబిఎస్ ఉంది, ఆఫ్లో ఉంది, ఆన్లో ఉంది అనేది స్టైల్ ఇండికేటర్ వస్తుంది. ఇంజన్ వస్తుంది ఇండికేటర్, ఆయిల్ కూల్ వస్తుంది. ఇంకా ఈడ వచ్చి మనకి 4 ఇండికేటర్ కనెక్ట్ వస్తుంది. మన హై బీమ్ లో బీమ్ వస్తుంది మనకి. పెట్రోల్ అనేది ట్యాంక్ కెపాసిటీ నేను చూపిస్తూ ఉంటుంది పక్కన నుంచి. ఇంకా ఫ్రంట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మన రైట్ సైడ్ అనేది సెల్ఫ్ స్విచ్ బటన్ వచ్చింది. అండ్ 4 ఇండికేటర్ హజార్ స్విచ్ అనేది వచ్చింది మనకి. లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి మీటర్కి కంట్రోల్ చేసే కంట్రోల్స్ వచ్చినాయి మనకి. ఇండికేటర్ కంట్రోల్ చేసేది వచ్చింది, హారన్ వచ్చింది మనకి. ఇది చూడండి మనకి డిక్కీ అనేది వచ్చిందండి. డిక్కీ అంటే డిక్కీ కాదు, ఇది మన హీరో స్పెండర్లో మనకి బుక్స్ పెట్టుకునే వస్తుంది కదా, అట్లా మనకి స్మాల్ బుక్స్ పెట్టుకునే వచ్చినాయి మనకి. హెల్త్ కిట్ మనకి, మన డ్రైవింగ్ లైసెన్స్ అట్లా పెట్టుకునేకి మనకి స్మాల్ డిక్కీ టైప్ వచ్చింది మనకి. 4x4 ఉంటుంది అది. మనం సీట్ కూడా ఒకసారి రిమూవ్ చేసి చూద్దాము. సీట్ కింద మనకి ఏమేమో డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకునేకి ఉందో లేదు స్పేస్ అనేది. చూడండి మనకి స్పేస్ అనేది ఏంది లేదు మనకి. కింద పెట్టుకున్న డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ దానికి సంబంధించినవి ఉన్నాయి. ఒకసారి మనం రైడ్ వేసి చూద్దాము. ఫస్ట్ డౌన్ చేయాల గేరు. చూడండి రైడింగ్ కూడా మనకి చాలా కంఫర్ట్. హ్యాండిల్ కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంది మనకి. లాంగ్ హ్యాండిల్ బార్ ఇచ్చినారు మనకి. ఇది మనకు కావాలంటే ఇంకా ఇది హ్యాండిల్ బార్ అనేది రైడ్ చేసుకోవచ్చు మన పైనకి. సో మేము స్టైలింగ్ చేసి చూద్దాము. చూడండి ఇప్పుడు నేను నిలబడినాను కింద పక్క. నిలబడి కూడా మనం కంట్రోల్ అనేది బాగా చేసుకోవచ్చు మనము. ఆఫ్ రోడ్లో అయినా ఘాట్ రోడ్లో అయినా మనము. చూడండి సో మనం ఆఫ్ రోడ్ అనేది చేద్దాము. స్టాండింగ్ చేసి మనము చేద్దాము. ఘాట్ రోడ్ అనేది పోదాం. ఇప్పుడు ఒకసారి హైవేలో పోయి చూద్దాం ఎట్లుంటుందో హైవేలో పర్ఫార్మెన్స్.
టాప్ స్పీడ్ అనేది ఎంత పోతుందో ఒకసారి చూద్దాం మనం హైవేలో. ఇప్పుడు మనం హైవేలో అనేది వచ్చినాము. ఇప్పుడు మెరేస్ మనం స్ట్రైట్ వేసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు వేసుకున్నాము, టాప్ స్పీడ్ ఎంత పోతుందో చూద్దాం మనం ఇప్పుడు. తమ్నైల్లో చూసింటారు, ప్రైస్ అండ్ ఈఎంఐ కొటేషన్ అని చేయించినాను నేను. చూడండి, ఇది నరసింహ హీరో షోరూమ్ కొటేషను. ఈ బండి కూడా నరసింహ హీరో షోరూమ్ వాళ్ళది. మీరు బండి తీసుకోవాలంటే నరసింహ హీరో షోరూమ్కి విజిట్ కండి, చాలా మంచి డిస్కౌంట్స్ ఇస్తారు వాళ్ళు.